నమస్కారం అండి అందరికీ. ప్రతిసారి ఎంత చెప్తున్నా కూడా మీ బుద్ధి అయితే మారేలా లేదు. ఎందుకంటే మీకు డబ్బు పిచ్చి పట్టుకొని ఉంది, ఆస్తి పిచ్చి పట్టింది. అంతే తప్పితే బంధం విలువ తెలియని మీలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా కూడా వేస్టే. మీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అసలు టైం వేస్ట్ అనిపిస్తుంది. అసలు మీకు ఎవరు చెప్పినా మీ బుద్ధి మారదా? మనుషులు కాదా మీరు? మనుషులే తోడు అన్నది జ్ఞానమే లేదా మీకు? అర్థం చేసుకునే బుద్ధి లేదా మీకు? ఒకటి అడుగుతాను చెప్పండి, మీకు పెండింగ్లు అయినప్పటికే మీకు కోట్ల ప్రాపర్టీ ఉన్నప్పుడు ఇప్పటికి అంతకు డబల్ అయి ఉండాలి కదా. సంపాదించారా మీరు డబల్? అది కన్నా దానికనే డబల్ సంపాదించారా? మీకు పెండింగ్లు అయినప్పటికి మీకు సొంతం ఇండ్లు, కార్లు, బంగ్లాలు అన్నీ ఉన్నాయా మీకు? ఇప్పుడు ఆ అబ్బాయిల వాళ్ళ తల్లిని ఎందుకు కాల్చుకు తింటున్నారు మీరు? మనుషులేనా అసలు మీరు? మానవత్వం అనేదే లేదా మీకు? అంత డౌలత్ కొడతారు కదా మీరు. ప్యాకేజీలు 15 పైన ఉండాలా, 5 అబోవ్ సిఆర్ ఉండాలా అనేసి డౌలత్ కొడతారు కదా. ఫ్రీ సర్వీసుల్లో ఎందుకు వేసుకుంటారు? మీదంటూ ఒక హై రేంజ్ ప్రొఫైల్ పెట్టుకోనండి. 5 CR గ్రూప్ అని, 10 CR గ్రూప్ అని అలా మెయింటైన్ చేయండి. అది చేత కాదు కదా మీకు? ఎన్ని లక్షలు సంపాదించేస్తున్నారు మీరు నెలలకి? అబ్బాయిల తల్లిదండ్రులు వాళ్ళు ఎంత టార్చర్ పెడుతున్నారో తెలుసా మీరు? మనుషులేనా అసలు మీరు? మేం సాకాలి మీ అమ్మాయిని, మీరు కాదు మా ఫ్యామిలీని సాకాల్సింది. మేము మీ అమ్మాయిని సాకాలి. తను ఉండేంత వరకు తన బాధ్యత మాది. అమ్ముకుంటున్నారు కదా అమ్మాయిల్ని, సిగ్గు అనిపించట్లేదు? ఎదుటి వాళ్ళ ప్రాపర్టీని చూసో, ఎదుటి వాళ్ళ ప్యాకేజీలను చూసో కాదు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాల్సింది. అమ్మాయిని బాగా చూసుకుంటారా లేదా అనేసి ఎంక్వైరీ చేయండి. కరెక్ట్ అయిన తల్లిదండ్రులు అయితే ఆ పని చేస్తారు. అమ్ముడు పోయే వాళ్ళు మీరు. మీకు ఎంత చెప్పినా మీకు బుద్ధి రాదు. మీరు అమ్ముకోవాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళది క్యాలిక్యులేషన్ చేయకండి. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోనండి. ఎవరు ఎంత చెప్తున్నా మీ ధోరణి మీది. ఏం 10 lakhs ఉన్న వాళ్ళు పనికిరారా మీకు? మీకు అంతకన్నా ఎక్కువ బతికేస్తున్నారా మీరు? లాస్ట్ సారి కూడా చెప్పాను, ప్రతిసారి చెప్తాను, మీకే తిండికి టికానా ఉండదు. కానీ అబ్బాయిల వల్ల మాత్రం కోట్లకు ఉండాలి. మీ అమ్మాయిని ఎరేసి తెచ్చుకుందామని అంతా, లేదా మీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించి అంత దొంగగా దోచుకుందామనా? కాస్త బుద్ధి జ్ఞానం ఉండనియండి.